ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసాం కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించి 2 మోడల్స్. y² 4x ఒకటి, -4x ఒకటి. అదేవిధంగా x² 4ay ఒకటి, x² -4ay ఒకటి. ఇప్పుడు రిమైనింగ్ టాపిక్స్ y - k² 4ax - h. దీనిపైన అంటే సెకండ్ కేస్ పైన ఎలా ఇస్తారో క్వెషన్ అనేది మనం ప్రాక్టీస్ చేద్దాం. సరే, క్వెషన్ ఎలా ఉంటుందంటే కనుక ఏ మోడల్లో ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ y - k² 4ax - h ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. y - 2² 16x - 3 ఈ విధంగా ఇచ్చేటాడు క్వశ్చన్, ఎగ్జాంపుల్ క్వశ్చన్. సో ఇది ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకొని దీన్ని సాల్వ్ చేసి ట్రై చేద్దాం. ఇక్కడ ఇంతకుముందు మనం చూసినాం కదా కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, y² 4x అన్నప్పుడు x యాక్సిస్ పైన ఉంది, అర్థమైందా? x² 4ay అన్నప్పుడు y యాక్సిస్ పైన ఉంది. ఈ రెండు క్లియర్గా అర్థమైనా. ఇప్పుడు y - 2² 16x - h అంటే h x యాక్సిసే ఉంది ఇక్కడ కూడా. అంటే దాని మీనింగ్ ఏమంటే x యాక్సిస్ అంటే ఇదే కదా, హారిజాంటల్ కదా. సో ఇదే యాక్సిస్ పైన ఉంది, కానీ x h కేలు ఎంటర్ అయినారు. అంటే దాని మీనింగ్ ఏమంటే మన కర్వ్, పారాబోలా కర్వ్ ఇక్కడెక్కడో ఉంది అని దాని మీనింగ్. సేమ్ కాన్సెప్ట్ కానీ కర్వ్ ఇక్కడెక్కడో ఉంది. సో దీనివల్ల మనకి ఎక్కడెక్కడ వేరియేషన్ వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇది ఏది డైరెక్ట్రిక్స్, ఇదేమి వర్టెక్స్, ఇది డైరెక్ట్రిక్స్. ఇక్కడ 4c వచ్చింది ఇంతకుముందు, ఓకేనా? ఇంతకుముందు పాయింట్ ఇది 0,0 అయింది, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే h, k అయింది. అర్థమవుతుందా పాయింట్? ఇంతకుముందు ఇది 0,0, ఇప్పుడు h, k. ఎప్పుడైతే ఇది h, k అయిందో మీరు చెప్పండి ఇప్పుడు ఆన్సర్లు ఏమేమి వస్తాయో. వర్టెక్స్ ఎంత? h, k. అర్థమైంది కదా పాయింట్? నెక్స్ట్ నాకు ఏం కావాలా? 4c కావాలా. 4c కావాలంటే ఇంతకుముందు కేసులో 4c అంటే ఏమి? a, 0. ఏ ఎందుకు ఫస్ట్లో వచ్చింది? x యాక్సిస్ వేరియబుల్ కాబట్టి ఫస్ట్లో వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏ ఫస్ట్ అవ్వాలి, అర్థమైందా? ఇంతకుముందు 0 ఉంది కాబట్టి మనం 0 + a అని రాయలేదు. ఇప్పుడు h ఉంది కాబట్టి h + a రాయాల్సి వస్తుంది. ఇంతకుముందు కేసులో 0,0 వర్టెక్స్ 0 నుంచి ఎంత ముందుకు పోయింది. ఇప్పుడు ఏమవుతుంది? h నుంచి ఎంత ముందుకు పోతుంది. అంటే దాని మీనింగ్ ఏమి? h + a, k. అర్థమైందా? నెక్స్ట్ అదేవిధంగా డైరెక్ట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, h - a, k. లాటస్ రెక్టమ్ సేమ్ 4aనే. సేమ్ ఫార్ములాస్, మీరు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. సేమ్ ఫార్ములాస్. అడిషనల్గా ఇక్కడ h మాత్రమే వస్తుంది, h, k. ఏని ఎక్కడ ఎంటర్ చేయాలా? x యాక్సిస్ అయితే ఫస్ట్లో ఎంటర్ చేయాలా, ఇక్కడ y యాక్సిస్ అయితే k దగ్గర యాడ్ చేయాలా, అంతే డిఫరెన్స్. సో దీన్ని సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్లో మనకి x పక్కన ఉండేది h వాల్యూ, అంటే h వాల్యూ ఎంత? 3. y పక్కన ఉండేది k వాల్యూ, అంటే h వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. k వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. నెక్స్ట్ 4a ప్లేస్లో ఏముంది? 16 ఉంది. 4a ప్లేస్లో 16 అంటే ఏ వాల్యూ ఎంత? 4. అర్థమైందా? హెచ్ని, కేని, ఏని ఫైండ్ అవుట్ చేసినాం ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని. ఇంతవరకు క్లియర్గా అర్థమైనాయి. ఇవి వచ్చిన తర్వాత వర్టెక్స్ h, k కదా. h అంటే 3, k అంటే 2. 4c h + a. h అంటే 3, a అంటే 4, k వాల్యూ 2. డైరెక్ట్రిక్స్ అంటే 3 - 4, 2. లాటస్ రెక్టమ్ అంటే 4a. 4 × 4 కాబట్టి 16. దీన్ని సింప్లిఫై చేస్తే 3, 2నే వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే అంటే 4 + 3 7, 2. ఇది 3 - 4 అంటే -1, 2. ఇది వచ్చి యాస్టీస్గా 16. ఇక్కడ చూడండి పాయింట్ చూడండి. ఇప్పుడు ఒకసారి రిపీట్ చేస్తాను క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకుండా. వర్టెక్స్ వాల్యూ ఎంత? 3, 2. ఎందుకు? h, k కాబట్టి. 4c వాల్యూ ఎంత? h + a, k కాబట్టి 7, 2. డైరెక్ట్రిక్స్ h - a, k కాబట్టి -1, 2. లాటస్ రెక్టమ్ అంటే 4aనే. అర్థమైంది కాన్సెప్ట్? సరే, ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం, మీకు క్లారిటీగా పూర్తిగా అర్థమైపోతుంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం తీసుకుందామంటే y - 3² 4x - 5. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి, x పక్కన ఉన్నది h వాల్యూ, y పక్కన ఉన్నది k వాల్యూ. ఇక్కడ ఏముండాలి? యాక్చువల్గా 4a ప్లేస్లో 4a ఉంది, అంటే ఏ వాల్యూ ఎంత ఉన్నట్ల? 1 ఉన్నట్ల. అర్థమైందా? సరే, వాల్యూస్ చెప్పండి ఏమి వస్తాయి. ఫస్ట్ మనం ఏం కనుక్కుంటాము? ఫస్ట్ వర్టెక్స్ని కనుక్కుందాం. వర్టెక్స్ వాల్యూ ఎంత? h, k. తర్వాత ఏం కావాలా? 4c వాల్యూ కావాలా. 4c వాల్యూ అంటే x యాక్సిస్లో ఏ రావాలా, అంటే h + a, k. తర్వాత ఏం కనుక్కోవాలా? డైరెక్ట్రిక్స్ h - a, k. తర్వాత లాటస్ రెక్టమ్ 4a. అర్థమైందా? h వాల్యూ, k వాల్యూ ఎంత ఉంది? h వాల్యూ వచ్చి పక్క రాసుకుందాం. h వాల్యూ వచ్చి 5 ఉంది. h వాల్యూ 5, k వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. h వాల్యూ 5 ఉంది, k వాల్యూ 3 ఉంది. k వాల్యూ 3, a వాల్యూ 1. దీని ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేద్దామా? 5, 3. ఇక్కడ చూడండి, h వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. a వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. రెండు యాడ్ చేస్తే 6, 3. 5 - 1 అంటే 4, 3. 4a వాల్యూ ఎంత? 4 × 1 4a. అయిపోయింది ప్రాబ్లం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మనల్ని కన్ఫ్యూజ్ చేసేకి కొంచెం ట్విస్ట్ చేసి ఉంటే ఇక్కడ చూడండి,
ఇదే క్వశ్చన్లో మనకి ఇక్కడ మైనస్ పెట్టినాడు అనుకోండి, మైనస్ పెట్టింటే ఏం జరిగేది, ఇక్కడ మైనస్ పెట్టింటే ఏ వాల్యూ ఎంత వచ్చేది, -1 వచ్చేది. ఏ వాల్యూ -1, ఓకేనా. ఏ ఎక్కడైతే వస్తుందో అక్కడ -1 వస్తుంది, ఇక్కడ +1 అవుతుంది. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ 6 అవుతుంది, అంతే. మైనస్ వచ్చినప్పుడు ఏ వాల్యూ మాత్రమే మారుతుంది, ఫార్ములాస్ అన్నీ అవే సేమ్ ఉంటాయి. క్లియర్ కదా మైనస్ కాన్సెప్ట్ కూడా. సరే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చనే చేంజ్ చేసి, క్వశ్చనే వేరే కంప్లీట్గా మారిపోయి ఎట్లుండేదంటే x-3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x-1 ఇట్లుండింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సారీ, x-3 ఈజ్ ఈక్వల్ టు y రావాలి కదా, ఇక్కడ y-1 ఉంది, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, x పక్కన ఉన్నది h వాల్యూ, y పక్కన ఉన్నది k వాల్యూ. అంటే ఈ క్వశ్చన్ సంబంధించి h వాల్యూ ఎంత 3, k వాల్యూ ఎంత 1, ఏ వాల్యూ ఎంత 4a + 4 ఉంది కాబట్టి 1. అర్థమైందా? ఓకే. ఇప్పుడు వర్టెక్స్ ఏమొస్తుంది, h, kనే వస్తుంది వర్టెక్స్. నెక్స్ట్ అదేవిధంగా 4c ఏమొస్తుంది, 4c ఎక్కడ మారాలా మనకు, y ప్లస్ రావాలా ఏ, అంటే h, k + a వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, డైరెక్ట్రిక్స్ కనుక్కోవాలా. h, k - a లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 4a. క్లియర్ కదా? జస్ట్ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. సరే, ఇంకా డీటెయిల్గా చేద్దాం, ఇంకొక ప్రాబ్లం చేద్దాం, అప్పుడు మీకు పూర్తి క్లారిఫై వచ్చేస్తుంది దీనిపైన. సరే, నేను 2 క్వశ్చన్స్ తీసుకుంటా. క్వశ్చన్ నెంబర్ 1, x-2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12y-1. సెకండ్ క్వశ్చన్ తీసుకుంటా, y-3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x-2. ఓకేనా. 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇంకా చూడండి, x పక్కన ఉన్నవాడారు h, y పక్కన ఉన్నది k. సో h వాల్యూ ఎంత వచ్చింది 2, k వాల్యూ ఎంత వచ్చింది 1, 4a ప్లస్ ఏముంది 12 ఉంది, అంటే 4 1 4 3 ఏ వాల్యూ ఎంత వచ్చింది 3. అర్థమైందా? ఓకే, ఇక్కడ చూద్దాం. x పక్కన ఉన్నది h వాల్యూ, y పక్కన ఉన్నది k వాల్యూ, అంటే h వాల్యూ ఎంత 2, k వాల్యూ ఎంత 3, 4a ప్లస్ 4 ఉంది, అంటే ఏ వాల్యూ ఎంత 1. ఓకే, ఇది కూడా క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ మనకేం కావాలా, ఫస్ట్ వర్టెక్స్ అనుకుందాం. వర్టెక్స్ వాల్యూ ఎంత h, k. దీంట్లో కూడా వర్టెక్స్ వాల్యూ ఎంత h, k. అది రెండు బాగున్నాయి. నెక్స్ట్ 4c కావాలా. 4c కావాలంటే y దగ్గర ఏ రావాలా, y దగ్గర, కాబట్టి h, k + a. 4c ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x దగ్గర రావాలా, h + a, k. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ అంటే మైనస్ రావాలా, h, k - a. డైరెక్ట్రిక్స్ h - a, k. లాటస్ రెక్టమ్ 4a, లాటస్ రెక్టమ్ 4a. ఇంక రిమైనింగ్ ఏ అడిగినా కూడా జీరోసే, ఇంక మీరు కన్ఫ్యూజ్ కాదండి, ఏ వాల్యూ అడిగినా కూడా జీరోనే. h, k వాల్యూ చెప్పండి ఒకసారి. h, k వాల్యూ, h వాల్యూ 2 అంట, k వాల్యూ 1 అంట, అంటే 2, 1. ఇక్కడ ఏమొస్తుంది 2, k వాల్యూ ఎంత 1, ఏ వాల్యూ 3, అంటే 1 + 3 4. నెక్స్ట్ 2, k వాల్యూ 1, 3 ఏ వాల్యూ 3, అంటే 1 - 3 అంటే ఎంత -2, 4a వాల్యూ ఎంత 12. అర్థమైంది కదా? నెక్స్ట్ h వాల్యూ ఎంత ఉంది 2, k వాల్యూ ఎంత 3, కాబట్టి 2, 3. h వాల్యూ ఎంత 2 ప్లస్ a వాల్యూ ఎంత ఉంది 1 ఉంది, 3. 2 - 1, 3. 2 - 1. ఓకే, 1, 3. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది 4, ఎందుకంటే 4 × 1 4 కాబట్టి దీన్ని నీట్గా రాసుకుందాం. 2, 3, ఇక్కడ 3, 3. ఇక్కడ ఏమొస్తుంది 2 - 1 అంటే 1, 3. అర్థమైందా? ఇక్కడ 2, 3, 2 + 1 వచ్చి 3, 3, 2 - 1 వచ్చి 1, 3. లాటస్ రెక్టమ్ ఎంత అంటే 4a. పూర్తిగా అర్థమైంది కదా? ఇన్ టర్మ్స్ ఆఫ్ x - x, ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంది, x² లో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ y² లో ఉంది. మనం చూడాల్సినది ఆన్సర్లో y వేరియబుల్లా x వేరియబుల్లా. x వేరియబుల్ అంటే ఏ వాల్యూ x ప్లేసెస్తో రావాలా, y వేరియబుల్ ఉందంటే ఏ వాల్యూ y ప్లేసెస్తో రావాలా, అంతే డిఫరెన్స్. క్లియర్ కదా రెండింటి మధ్యలో? సార్ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్లలో ఇస్తే క్వశ్చన్ ఎట్లా చేయాలా, ఎక్కడ ఇస్తాడు మైనస్ అని, మనకు క్వశ్చన్లో మైనస్ ఇచ్చినాడు అంటే ఏ వాల్యూ మైనస్లో వస్తుంది, ఏ ఎక్కడైతే రాసినామో అక్కడ మైనస్ పెట్టండి, మైనస్ ఉన్న చోట ప్లస్ పెట్టండి. సేమ్ దీంట్లో కూడా ఈ కేసులో కూడా అంతేనా సార్? అవును, ఈ కేసులో కూడా అంతే. -1 వచ్చింది, మైనస్ వచ్చేది అట్లా ప్లస్ వచ్చిన చోట మైనస్ పెట్టండి, ఆల్టర్నేట్ చేసి పెట్టేసండి. ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉందంటే ఇక్కడ కూడా ప్లస్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాదండి, ఓకేనా. సరే, డీటెయిల్గా అర్థమైంది కదా? క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా సేమ్ కాన్సెప్ట్, మీరు ఫైండ్ అవుట్ చేయాల్సినది h వాల్యూని, k వాల్యూని, తర్వాత ఏ వాల్యూని, అంతే. సో మన మెయిన్ కాన్సెప్ట్లోకి వద్దాం. ఇప్పుడు చూడండి, ఇవి రెండు క్లియర్గా అర్థమైనాయి కదా? సరే, ఇప్పుడు దీనిలో ఏదైనా మనం సెకండ్ మోడల్ ఏదైతే మనం సెకండ్ అనుకున్నామో ఇది కానీ ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా మీకు?
ఏమీ కన్ఫ్యూజన్ లేదు. జస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన హెచ్ వాల్యూ, కే వాల్యూ, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సేమ్ అన్నిట్లో కూడా సేమ్. మనం ఎక్కడైతే కర్వ్ స్టార్ట్ అయిందో దాన్ని ఏమంటాం, వర్టెక్స్ అంటాం, దీన్ని డైరెక్ట్రిక్స్ అంటాం, ఫోసీ అంటాం, లాటిస్ రెక్టమ్ అంటాం. ఇవి కాకుండా వేరే టర్మ్స్ ఉన్నాయి. సరే ఏం అడిగినా కూడా జీరో పెట్టాను అంతే. జీరో ఏం అడిగినా కూడా జీరోనే. ఓకేనా? సరే ఇది ఇప్పుడు మనకి సెకండ్ పార్ట్ కూడా క్లియర్ అయిపోయింది కదా. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ క్లియర్ అయింది, సెకండ్ పార్ట్ క్లియర్ అయింది. ఇంకా కొన్ని ప్రాక్టీస్ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయండి. మన డౌట్స్ వస్తే క్వశ్చన్స్ కావాలంటే మీరు మెసేజ్ చేయండి, నేను దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే నెక్స్ట్ వీడియోలో మనం ఈ థర్డ్ మోడల్ని కూడా కంప్లీట్ చేసేస్తే అప్పుడు మనం హ్యాపీగా ఎలిప్స్ హైపర్బోలాలోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఈ థర్డ్ మోడల్ని మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.